న్యూ 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 కొత్త బట్టలు ఉండాల్సిందే, కొత్త పిండి వంటలు ఉండాల్సిందే కదా. కొత్త ప్రదేశాలకి, లేకపోతే కొత్త తీర్మానాలు, లేకపోతే కొత్త ప్రదేశాలకి వెళ్ళడం, అన్నీ కొత్త 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 కదా, కొత్త. అయితే బైబిల్లో కూడా కొంతమంది ప్రజలు కొన్ని పరిస్థితులు గుండా వెళ్తూ, దేవుడు తీసుకెళ్తూ వాళ్ళని ఒకానొక స్థాయి దగ్గర తీసుకొచ్చిన తర్వాత కొత్త విషయాల్ని పరిచయం చేస్తా వచ్చాడు అన్నమాట దేవుడు. ఓకే, కొత్త విషయాన్ని పరిచయం చేస్తా వచ్చాడు. అయితే మనకి ఈ యొక్క ఇజ్రాయెల్ యొక్క చరిత్రను మనం చదువుతా ఉన్నప్పుడు మనకి ముఖ్యంగా ఈ యొక్క వాగ్దాన భూమిని స్వాధీనపరుచుకుంటా ఉన్నప్పుడు ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది ఎవరు అంటే జాషువా, యెహోషువ బాగా గుర్తొస్తా ఉంటాడు మనకి. మోషే ఆ యొక్క అరణ్యంలో నడిపించడం, ఆ యొక్క ఈజిప్ట్ నుంచి వాళ్ళని తీసుకురావడం, తర్వాత అరణ్యంలో నడిపించడం, తర్వాత అక్కడి నుంచి జాషువా నడిపించడం అనేది మనం చూస్తూ ఉంటాం కదా. అయితే మనందరికీ తెలుసు వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టింది కేవలం ఇద్దరు మాత్రమే అని మనకు బాగా తెలుసు కదా. అయితే దెర్ ఈస్ అనదర్ పర్సన్, అవునా, అక్కడ ఇంకో మనిషి ఉన్నాడు. ఆ మనిషిని మనం అనేక సార్లు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, అసలు మనం పట్టించుకోం కదా. సో అలాంటి మనిషి గురించి నేను మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. అది ఎవరో చెప్తారా? కాలేబ్. ఎస్. సో కాలేబ్ గురించి మనకు తెలియాలంటే మనం వెళ్ళాల్సింది యెహోషువ 14వ అధ్యాయం. యెహోషువ 14వ అధ్యాయం. అందరి దగ్గర వాక్యం బైబిల్ ఉందండి. ఎస్, అందరూ తెరచాలని నేను ఆశపడతా ఉన్నాను. అందరి దగ్గర వాక్యం ఉండాలి. యెహోషువ పేజ్ నెంబర్ 188. ఎస్, 14వ అధ్యాయం 6 నుంచి 15 వచనాల వరకు ఎవరన్నా ఒకరు బిగ్గరగా చదువుతారా? లేకపోతే ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందామా? ఓకే, ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. 6వ వచనం నేను చదువుతా ఉన్నాను. 14వ అధ్యాయం 6వ వచనం. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యుద్ధకు రాగా కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగూ మనవి చేసెను. కాదేషు బర్నియాలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చి నిన్ను గూర్చి చెప్పిన మాట నీ వెరుగుదువు. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కలుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్ల అయిన నన్ను ఆయన సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 40 ఏండ్ల వాడను. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులను, ప్రాకారము గల గొప్ప పట్టణములను, అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకొందును. కాబట్టి హెబ్రోను ఎఫెనే అను కెనజీయుడనే కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యంగా ఉన్నది. థ్యాంక్ యూ. యా, మనం చూస్తే కనుక ఇది ఎప్పుడు కాంటెక్స్ట్ అంటే కాంటెక్స్ట్ మనకు అర్థం అవ్వాలి. ఎప్పుడు అంటే యెహోషువ అప్పుడే మనకు తెలుసు మొదటి 13 వచనాలు 13 అధ్యాయాలు మనం చదవగలిగితే మనకు అర్థమైంది. యెహోషువ ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలందరూ ఆ యొక్క
వాగ్దాన భూమికి అడుగు పెట్టిన తర్వాత వాళ్ళు జెరికోని కాంకర్ చేశారు. ఆ జెరికో పైన విజయాన్ని సాధించారు. అక్కడ హాయ్ అనే పట్టణం పైన కూడా విజయాన్ని సాధించాడు. సో ఆల్మోస్ట్ ఒక 7 years అయిపోయింది అనమాట. ఎప్పుడు వాళ్ళు వాగ్దాన భూమిలో అడుగు పెట్టి దాన్ని స్వాధీనపరచుకోవడం అప్పటికే 7 years అయిపోయింది అనమాట. 7 years అయిపోయిన తర్వాత అది ఎలాంటి సమయం అంటే ఈ యొక్క ప్రదేశాన్ని, ఈ గోత్రాలకి ల్యాండ్ ని లేకపోతే ఈ యొక్క ప్రదేశాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే సమయం అనమాట. ఓకే, ఈ ల్యాండ్ నీది, ఆ ల్యాండ్ నీది అని పంచి పెట్టుకునే సమయం అనమాట. ఇది ఎలా జరుగుతుందంటే ఆ రోజుల్లో ఎలా జరిగేదంటే లాట్ తెలుసు కదా మీకు. లాట్ అంటే దాని ఏమంటారు, చీట్లు అంటారు. అంటే ఒక చీట్ వేస్తే అది ఎవరి పేరు వస్తే వాళ్ళకి అనమాట. అప్పుడు ఎలా వేసేవారంటే చీట్లు, ఎలియాజర్ అనే ఒక హై ప్రీస్ట్ ఉంటాడు అనమాట. ఎలియాజర్ ప్రీస్ట్, ప్రధాన యాజకుడు అనమాట. ఈ ఎలియాజర్ ఉంటాడు, పక్కన జాషువా అంటాడు. ఈ ఎలియాజర్ దగ్గర అక్కడ ఎన్ని ఉంటాయి మొత్తం అంటే 9 గోత్రాలు, 9.5 ఉంటాయి యాక్చువల్లీ. ఓకే, అంటే యాక్చువల్లీ 12 గోత్రాలు కదా. 12 గోత్రాల్లో 3 గోత్రాలకి ఆల్రెడీ మోషే అక్కడ ఆ ప్రదేశాన్ని ఇచ్చేసాడు దేవుడు. సో ఇక్కడ ఉన్నాయి కేవలం 9 గోత్రాలు మాత్రమే. 9, ఓకే, 9.5 అంటాం. 9.5 ఎందుకు అంటాం అంటే మనష్షే అనే గోత్రానికి సగం అటు యోర్దానికి భూమికి అవతల ఆల్రెడీ సగం ప్రదేశము మనష్షే అనే గోత్రానికి ఇచ్చేసాడు అనమాట. ఇంకో సగం మనష్షే గోత్రానికి ఇటుపక్క ఇవ్వాలన్నమాట. అలా మొత్తం 9.5 గోత్రాలు ఇప్పుడు ల్యాండ్ ని, యొక్క ప్రదేశాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరగాలి. ఓకేనా, డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరగాలి. సో ఏం చేస్తారంటే 9 చీట్లు వేస్తారు. 9 గోత్రాలు కదా, 9 పేర్లు, 9 గోత్రాలని ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క పేపర్ మీద రాసి ఒక చిన్న గిన్నెలో పెడతారు. మిగిలింది ఇటుపక్క దాంట్లో 1 to 9 అనే నెంబర్స్ రాస్తారు అనమాట. అప్పుడు నెంబర్స్ రాసేవారు. ఆ నెంబర్స్ కూడా ఎలా ఇచ్చేవారంటే ఈ ప్రదేశం నెంబర్ 1, ఈ ప్రదేశం నెంబర్ 2, ఈ ప్రదేశం నెంబర్ 3 అలా అని అంకెలు ఇచ్చేవారు అనమాట. అంకెలు ఇచ్చి ఒక గిన్నెలో ఏమో అంకెలు, ఇంకో గిన్నెలో ఏమో గోత్రాలు పెట్టేవారు. పెట్టిన తర్వాత ఎలియాజర్ ఏమో ఈ గోత్రాల దగ్గర నుంచి ఆ యొక్క చీట్లు తీస్తాడు. చీట్లు తీసిన తర్వాత ఇటుపక్క కూడా ఒక చీటు తీస్తారు. 2 ఒకేసారి తీస్తారు అనమాట. 2 ఒకేసారి తీసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ యోధా వచ్చింది అనుకోండి. యోధా వచ్చినప్పుడు ఇటుపక్క ఒకవేళ నెంబర్ 1, 2, 3 అలా ఏదైనా ఒక నెంబర్ వచ్చింది అనుకోండి. అంతకుముందు ఆల్రెడీ ఒక ల్యాండ్ కి నెంబర్ పెట్టుకున్నారు కదా. ఆ ల్యాండ్ కి నెంబర్ కి ఇలా ఇది మీది, ఈ యొక్క ప్రదేశం మీది అని చెప్పి అలా డిస్ట్రిబ్యూట్ చేసేవారు అనమాట. అయితే ఎందుకు ఇలా చేస్తారంటే దేవుని యొక్క సార్వభౌమాధికారానికి వాళ్ళు ఆ అవకాశాన్ని దేవుడికే ఇస్తారన్నమాట. దేవుడే నిర్ణయిస్తాడు ఆ ప్రదేశము, మనుషులుగా మనం తీసుకోకూడదు అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు చీట్లు వేస్తారన్నమాట. ఓకే, సో చీట్లు వేసే సమయం వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న గోత్రాల్లో 9 గోత్రాలు ఉన్నారు కదా. ఆ 9 గోత్రాలు పెద్దలందరూ వచ్చారు. అక్కడ ఎలియాజర్ ఉన్నాడు, తర్వాత యోషువ ఉన్నాడు. వాళ్ళు ఆ యొక్క చీట్లు తీసే సమయానికి అప్పుడు ఒక పర్సన్ వచ్చాడు. ఆ పర్సన్ ఎవరంటే కాలేబు వచ్చాడు. కాలేబు వచ్చి ఏమంటా ఉన్నాడంటే యోధా వంశస్థులు గిల్గాలో యెహోషువ యొద్దకు రాగా. సో ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? గిల్గాలు అనే ప్రాంతంలో ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి, గిల్గాలు అనే ప్రాంతంలో ఉన్నారు వీళ్ళు. ఓకే, గిల్గాలు ప్రాంతంలో ఈ యొక్క చీట్లు అనేది జరుగుతా ఉన్నప్పుడు అప్పుడు యోధా వంశస్థుడైన కాలేబు వచ్చాడు అన్నమాట. ఈ కాలేబు ఎవరు అన్న విషయాన్ని ఇక్కడ పరిచయం చేస్తా ఉన్నాడు యెహోషువ. ఏమని పరిచయం చేస్తా ఉన్నాడు? ఈ కాలేబు ఎవరంట? కెనెజీయుడకు యెఫున్నె కుమారుడైన. పైనేమో యోధా వంశస్థులు అని అన్నాడు, కిందకు వచ్చేసరికి కెనెజీయుడైన యెఫున్నె కుమారుడు అంటా ఉన్నాడు. అంటే ఇతను అదే యోధా వంశస్థుడా లేకపోతే కెనెజీయుడా అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇతను బై బర్త్ యోధా చెందినవాడు కాదు. అంటే యోధా చెందినవాడు కాదు అంటే కాదు అని కాదు, కానీ ఏదైనా ఫాదర్ కానీ మదర్ కానీ యూదురాలు. ఫాదర్ మదర్, ఇంకా చెప్పాలంటే మదర్ యూదురాలు, ఫాదర్ ఎక్కడోడంటే కెనెజీయుడు, అంటే యూదుడు కాడనమాట. ఓకేనా? అయితే వీళ్ళు ఎప్పటి నుంచి వచ్చారు? వీళ్ళు ఎక్కడున్నారు అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఆ యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు ఈ ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే ఆ బానిసత్వం నుంచి బయటికి రాలా. ఇంకొంతమంది అదర్ పీపుల్ కూడా ఉన్నారు. ఆ అదర్ పీపుల్లో ఈ కెనెజీయులు ఒకళ్ళు. ఓకేనా? అదర్ పీపుల్ లో కెనెజీయులు అంటే అప్పుడున్న ఇజ్రాయెల్ ప్రజలు మాత్రం బానిసత్వం లేరు. కొంతమంది అక్కడక్కడ బానిసలుగా ఉండే వాళ్ళు ఉంటారు కదా. సో ఆ బానిసలుగా ఉండే వాళ్ళు కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలతో పాటు ఆ యొక్క వాగ్దాన భూమికి లేకపోతే ఆ యొక్క ఈజిప్ట్ నుంచి బయటికి రావడం జరిగిందనమాట. సో అట్లాగా ఈ యొక్క కాలేబు ఎవరు అంటే కెనెజీయుడు, అట్లాగే యోధా వంశానికి చెందినవాడు. యోధా వంశానికి
చెందినవాడు. సో యెఫున్నె కుమారుడు, బాగానే ఉంది. అయితే వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఏమంటా ఉన్నాడు, అతని కుమారుని కాలేబు అతనితో ఈలాగు మనవి చేశాను. ఏమని మనవి చేశాడంట, కాదేశు బర్నియాలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీ వెరుగుదువు. దేశమును వేగిచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నియాల నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడును. ఎవరికి నీ భయపడక నేను చూచినది చూచినట్లు అతనికి వర్తమానం తెచ్చి తిని. సో ఏమంటా ఉన్నాడు, గుర్తు చేస్తా ఉన్నాడు. యెహోషువ దగ్గరికి వచ్చి ఏమని గుర్తు చేస్తా ఉన్నాడు అంటే, మనం కాదేశు బర్నియా అనే ప్రాంతంలో ఉన్నప్పుడు మనం ఏం చేశాడు, మన దైవజనుడు మోషే వేగి చూడటం కోసం మనల్ని వాగ్దాన భూమి పంపించాడు. నీకు గుర్తుంది కదా యెహోషువ వాగ్దాన భూమి పంపించినప్పుడు నేను అక్కడ ఏదైతే చూశానో చూసినట్లుగా వచ్చి వర్తమానం ఇచ్చాను మోషేకి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు కాలేబు. ఓకేనా, ఇది ఎక్కడ జరుగుతుంది మళ్ళీ చెప్పండి, గిల్గాలు అనే ప్రాంతంలో జరుగుతుంది. ఏ సందర్భంలో జరుగుతుంది, ఈ యొక్క ప్రాంతాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే సమయంలో జరుగుతా ఉంది. అదే సమయంలో కాలేబు వచ్చి ఏమంటున్నాడు, మన కాదేశు బర్నియా అనే ప్రాంతంలో ఉన్నప్పుడు గతంలో ఎప్పుడున్నారు, అది ఎప్పుడు జరిగింది అంటే ఇది జరిగిన 45 సంవత్సరాల క్రితం జరిగింది అంటున్నారా. ఇది జరిగిన 45 సంవత్సరాల క్రితం జరిగిన ఒక విషయాన్ని కాలేబు జాషువాకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏమని అంటే, మనం ఆ రోజున అక్కడ పోయాము, వాగ్దాన భూమికి వేగి చూడటం కోసం మనం వెళ్ళాము, నేను ఏదైతే చూశానో అది మోషేకి చెప్పాను, నువ్వు ఉన్నావు కదా అని చెప్తా ఉన్నాడు. బాగానే ఉంది. ఎందుకు జ్ఞాపకం చేశాడు అని కనుక ముందుకెళ్తే 8వ వచనం, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కలుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. ఏమని చెప్తా ఉన్నాడు, నిండు మనసుతో అనుసరించాడు. మరి నిండు మనసుతో అనుసరించాడు అంటే ఇతను ఒక్కడైనా నిండు మనసుతో అనుసరించింది? కుటుంబం అంతా కలిసా? కుటుంబం అప్పుడు ఉందంటారా 40 సంవత్సరాల క్రితం? అంటే ఇక్కడ ఏం తెలియజేస్తుంది, నిండు మనసుతో అనుసరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిండు మనసుతో అనుసరించింది కాలేబు. ఓకేనా, మనం చెప్పాం వాగ్దాన భూమికి అడుగుపెట్టింది జాషువా కాలేబు మాత్రమే. కానీ ఎక్కడ కూడా జాషువా గురించి నిండు మనసుతో అనుసరించడానికి కనబడదు. మనకి నిండు మనసుతో అనుసరించడానికి కనబడదు, కేవలం కాలేబు దగ్గర మాత్రం కనిపిస్తుంది. అట్లా ఇక్కడ చూస్తే కాలేబు గురించి చూస్తే అక్కడ దేవుడు చెప్తాడు నిండు మనసుతో అనుసరించాడని. 2 మోషే కూడా చెప్తాడు. 3 జాషువా కూడా చెప్తాడు. ఎక్కడ 13వ వచనంలో జాషువా కూడా చెప్తాడు. అట్లాగే కాలేబు తన గురించి తాను కూడా చెప్పుకుంటాడు, నేను నిండు మనసుతో అనుసరించాను అని. ఓకే, అయితే ఈ యొక్క సందర్భం మనకు తెలియాలంటే మనం నంబర్స్ సంఖ్యాకాండము 14వ అధ్యాయంలోకి వెళ్ళాలి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం ఏ విధంగా ఈ యొక్క కాలేబు నిండు మనసుతో అనుసరించాడు అని తెలియాలంటే మనకి సంఖ్యాకాండము 14వ అధ్యాయంలోకి వెళ్ళాలి. ఒక్కసారి సంఖ్యాకాండము 14వ అధ్యాయం తీయండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం అక్కడ చూస్తే మనకు కనిపించే ఏంటి అంటే మోషే వేగి చూడడం కోసం అక్కడ పంపించాడు. 12 మందిని పంపించాడు. ఎవరిని? స్పైస్ అంటారు. స్పైస్ తెలుగులో ఏమంటారు మనం? వేగి చూడడం కోసం వాళ్ళు ఏమంటారు మనం? ఎవరన్నా తెలుగులో సహాయం చేయండి. స్పైస్, వేగులవారు. ఎస్, థ్యాంక్ యూ. వేగులవారుగా 12 మంది పంపించాడు మోషే. అయితే ఏం జరిగింది, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మొత్తం చూసి దాన్ని ఊరు మొత్తాన్ని చూసి మనం వాగ్దానం చేసిన ప్రదేశం బాగుంది అని చెప్పి అక్కడి నుంచి ఒక పండులు తీసుకొస్తారు. నేను స్టోరీలో చెప్పేస్తాను మీకు. పండులు ఫ్రూట్స్ ని తీసుకొచ్చి మోషే ముందు పెడతారన్నమాట. పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు అంటే 18వ వచనం, 13వ అధ్యాయము 18వ వచనం. వారిలో నివసించు జనులు బలము గలవారు, దానిలో చెట్టులున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకుని రండి చెప్పారు. అది ద్రాక్షాల ప్రథమ పక్వ కాలం. ఓకే,
ఇంకొకసారి ఈ వచ్చిన చదవండి. 30 వచనం, 13వ అధ్యాయం 30 వచనం. 30 కంటే 28 నుంచి చదవండి. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూసి తిని, ఆ అమాలేకీయులు, ఓకే ఓకే, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మడపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకొందము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనపడిన జనులందరూ ఉన్నత దేవులు, అక్కడ నెఫీలీయులు సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిది. థాంక్యూ అమ్మా. సో అక్కడ 12 మంది వెళ్ళారు కదా. వాళ్ళు వెళ్ళినప్పుడు అందులో 10 మంది ఏం చేశారంట? 10 మంది ఏం చేశారు? నెగిటివ్ గా చెప్పారు, నెగిటివ్ సమాచారం ఇచ్చారు. వాళ్ళు భయపడిపోయారు. ఏమని భయపడిపోయారు? వాళ్ళని చూసి వాళ్ళు ఎలా ఉన్నారంట? ఉన్నత దేవుళ్ళుగా ఉన్నారంట. వాళ్ళు చాలా బలవంతులు, ఉన్నత దేవుళ్ళగా ఉన్నారు. వాళ్ళ ముందు మనం కంపేర్ చేసుకున్నప్పుడు మనం మిడతల్లాగా ఉన్నాం, మనము మిడతల్లాగా ఉన్నాం అన్న విషయాన్ని అక్కడ చెప్తా ఉన్నాం. మనం వాళ్ళ మీద పోలేం, మనం వాళ్ళ పైన విజయాన్ని సాధించలేం, మన వల్ల కాదు అన్న విషయాన్ని అక్కడ చెప్పారన్నమాట. చెప్పారు. సో ఏం చేశారు వాళ్ళు ఏం చూసారంటే, అక్కడ బయట అనాకీములు ఉన్నారు. అనాకీములు అంటే చాలా ఎత్తైన వాళ్ళు, ఉన్నత దేవులు అన్నమాట. ఆ రోజుల్లో అతి పొడుగుగా ఉండేవాళ్ళు అన్నమాట. వాళ్ళు చాలా పొడవుగా ఉండేవాళ్ళు. సో యుద్ధ సన్నాహాలు ఆరితేరిపోయిన వాళ్ళు. అవన్నీ చూసి వాళ్ళకి భయం వేసేసింది. అమ్మో, వాళ్ళ మీద మనం చేయలేం, మనం పోలేం అని భయం వేసినప్పుడు, కానీ అక్కడ జాషువా, కాలేబు మనకిద్దరు కనిపిస్తారు. వాళ్ళు ఏం చేస్తా ఉంటారు? దేవుని యొక్క వాగ్దానాన్ని వాళ్ళు చేత పట్టుకుంటా ఉంటారు. దేవుని యొక్క వాగ్దానాన్ని వాళ్ళు చేత పట్టుకుంటారు. స్టార్ట్ విత్ ప్రామిస్, నాట్ పానిక్. వాళ్ళు భయపడిపోలా. వాళ్ళ యొక్క పరిస్థితిని చూసి, ఆ యొక్క వాగ్దాన భూమిని చూసి, అక్కడ ఉన్న మనుషులను చూసి వాళ్ళు భయపడిపోలేదు. కానీ వాళ్ళు దేని మీద దృష్టి ఉంచారంటే, దేవుడు ఇచ్చిన వాగ్దానం పైన వాళ్ళు దృష్టించారు. ఏమని దృష్టించారంటే, మీకు వాగ్దానం చేయబడిన భూమిని నేను ఇవ్వబోతా ఉన్నాను అన్న విషయాన్ని వాళ్ళు చూశారు. ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా ఉందంటే, మళ్ళీ ఇంకొకసారి మీకు రిమైండ్ చేస్తా ఉన్నాను. ఇది ఎప్పుడు జరిగింది? 45 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పుడు కాలేబు యొక్క వయసు ఎంత? 40 సంవత్సరాలు. అప్పుడు వాళ్ళు ఆ యొక్క ఈజిప్ట్ నుంచి, ఆ యొక్క ఐగుప్తులో నుంచి బయటకు వచ్చి ఎంత సమయం అయిందంటే కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. కేవలం 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వాళ్ళు కాదేశ్ బర్నియా అనే ప్రాంతానికి వచ్చారు. 2 సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటన అన్నమాట ఇది. సో ఏం చేస్తా ఉన్నారు? సో వాళ్ళు ఒక బేసిక్ విషయాన్ని మర్చిపోయారు ఇజ్రాయెల్ ప్రజలు. ఆ బేసిక్ విషయం ఏంటంటే, దేవుడు ఒకవేళ వాగ్దానం చేస్తే, దేవుడు ఒకవేళ ప్రామిస్ చేస్తే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చి తీరుస్తాడు అన్న బేసిక్ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రజలు మర్చిపోయారు. అక్కడ ఉన్న 10 మంది కూడా మర్చిపోయారు. కేవలం గుర్తుపెట్టుకున్నది ఎవరంటే కాలేబు, జాషువా. ఓకే, బాగానే ఉంది. రెండో దాంట్లోకి వెళ్తే బిఫోర్ కంప్లైంట్ వాళ్ళు ఏం చేశారంటే కంప్లైంట్ చేశారు. ఏమనంటే, దే యాక్సెప్టెడ్ డిఫికల్టీ యాజ్ పార్ట్ ఆఫ్ ఫెయిత్. వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళపైన విజయాన్ని సాధించడం చాలా కష్టం అనుకున్నారు. ముందు భయం వచ్చింది. ఆ భయంలో నుంచి ఏమొచ్చిందంటే వాళ్ళకి తర్వాత కంప్లైంట్ చేశారు. భయం వచ్చింది, వాళ్ళని చూడగానే భయం వచ్చింది. ఆ భయం నుంచి ఏమొచ్చిందంటే దేవుని పైన కంప్లైంట్ చేయడం వచ్చింది. ఫిర్యాదులు చేయడం వచ్చింది. మనం చేయలేం, మన వల్ల కాదు అన్న విషయాన్ని అక్కడ చూస్తా ఉంటాం. అయితే అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, దేవుడు మనకి తోడలేడు అని వాళ్ళు భయపడతా ఉంటారు అన్నమాట. దేవుడు ఒకవేళ మనకు తోడుంటే కనుక ఇవన్నీ ఎలా ఎందుకు జరుగుతాయి? దేవుడు మనకు ఒకవేళ తోడుంటే ఈ యొక్క హార్డ్షిప్, ఈ కష్టాలన్నీ ఎందుకు వస్తాయి? ఈ కష్టమైన మనుషులు ఎందుకు ఉంటారు? దేవుడు మనకు ఒకవేళ తోడుంటే అన్న
ఆలోచన వాళ్ళకుంది. అయితే ఈ యొక్క కాలేబు అలాగే జాషువా కనుక చూస్తే ఈ కష్టాలు అనేవి ఈ ఒక ఆపర్చునిటీ, దేవుని గురించి మనం బాగా తెలుసుకోవడం కోసం, లేకపోతే దేవుని యొక్క గొప్ప శక్తిని మనం చూడడం కోసం ఇది ఒక గొప్ప అవకాశంగా వాళ్ళు భావించారు. నిండు మనసుతో అనుసరించడం అంటే దేవుని యొక్క వాగ్దానం పైన విశ్వాసం ఉంచడం. అంతేకాదు నిండు మనసుతో అనుసరించడం అంటే ఈ యొక్క కష్టాలు వచ్చినప్పటికీ కూడా విశ్వాసంతో దేవుడు ఒక గొప్ప విషయాన్ని మన జీవితంలో చేయబోతా అన్నాడు అన్న భరోసా, అన్న విశ్వాసం. దేవుని నిండు మనసుతో అనుసరించడం అంటే. అయితే ఇంకొంచెం ముందుకెళ్తే వాళ్ళందరూ ఏం చేశారంటే కంపేర్ చేసుకున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంటే కంపేర్ చేసుకున్నారు. వాళ్ళు ఉన్నత దేవులు, మనమేమో మిడతలాగా ఉన్నాం. సో వాళ్ళు ఏం చూసారంటే బయట కనిపించే విషయాన్ని చూశారు. ఇన్వర్డ్ చూసారన్నమాట. కానీ అక్కడ ఉన్న కాలేబు అట్లాగే జాషువా ఏం చూసారంటే దేవుడు వైపు చూశారు. దేవుడు మనకి తోడై ఉంటే 14 మనకి 14 మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ మెట్టుకొని మీరు యెహోవా మీద తిరగబడి ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అవుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి. ఏమని దేవుడు వాళ్ళకు తోడే అన్నాడు. వీళ్ళేమో ఈ యొక్క వాళ్ళ బాహ్య గుర్తులు చూస్తామంటే, బయట ఉన్న విషయాలను చూస్తామంటే, వీళ్ళు ఏం చూస్తా ఉన్నారంటే పైన చూస్తా ఉన్నారు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, థియాలజీ ఫ్రమ్ బిలో, థియాలజీ ఫ్రమ్ అబో అని చెప్తా ఉంటాను. థియాలజీ ఫ్రమ్ బిలో అంటే మనిషి యొక్క పర్స్పెక్టివ్ నుంచి పరిస్థితులను అర్థం చేసుకోవడం, మనిషి యొక్క విషయాల నుంచి లేదా మనిషి దృష్టిలో నుంచి పరిస్థితులను అర్థం చేసుకోవడం, మనిషి దృష్టిలో నుంచి, మనిషి కంటిలో నుంచి, మనిషి పరిమితమైన విషయాల్లో నుంచి పరిస్థితులు అర్థం చేసుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక మనకు మిగిలేది ఏంటంటే భయం. ఫ్యూచర్ గురించిన గందరగోళం మనం మిగిలింది. పరిస్థితులు ఎప్పుడు కూడా థియాలజీ ఫ్రమ్ అబో అంటే దేవుని యొక్క కంటిలోంచి, దేవుని యొక్క పర్స్పెక్టివ్ లో నుంచి పరిస్థితులను చూడడం. సింపుల్ గా చెప్పాలంటే పైనుంచి చూడడం, ఒకటి కింద నుంచి చూడడం, మనుషుల యొక్క పర్స్పెక్టివ్ నుంచి పరిస్థితులను అర్థం చేసుకోవడం. అది ఫస్ట్ ఇది థియాలజీ ఫ్రమ్ బిలో. థియాలజీ ఫ్రమ్ అబో దేవుని యొక్క కంటిలో నుంచి పరిస్థితులు మనం చూస్తా ఉన్నప్పుడు మనం ఎవడో ఆపలేడు. సో ఇక్కడ ఏం చేస్తా ఉన్నారంటే ఇజ్రాయెల్ ప్రజలు ఈ యొక్క బాహ్య విషయాల నుంచి చూస్తా ఉన్నారు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఈ యొక్క కాలేబు, జాషువా ఏం చేస్తా ఉన్నారు? దేవుని యొక్క కంటిలో నుంచి పరిస్థితుల్ని చూస్తా ఉన్నారు. అయితే ఇంకొంచెం ముందుకెళ్తే ఇజ్రాయెల్ ప్రజలు అక్కడున్న 10 మంది ఏం చేశారు అంటే అక్కడున్న పరిస్థితులు అన్నిటిని నెగిటివ్ ప్రచారం చేశారు. చూడండి, నెగిటివ్ ప్రచారం చేశారు. 13వ అధ్యాయము 32వ వచనం ఏం చేశారు? మరియు వారు తాము అనుసరించి చూచిన దేశమును గురించి ఇజ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించిన ప్రదేశమును ఏం చేశారు? వాళ్ళు చెడ్డ ప్రచారం చేశారు. ఏం చేశారు? ఫస్ట్ ఫీర్ వచ్చింది, భయం వచ్చింది. తర్వాత ఏం చేశారు? కంప్లైంట్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? నెగిటివ్ని స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. ఏమని అంటే దుష్ట సమాచారాన్ని వాళ్ళు ఇస్తా ఉన్నారు. రాంగ్ ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. లేకపోతే భయాన్ని వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజల్లో స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. అప్పుడున్న ఇజ్రాయెల్ ప్రజలు ఎంతమంది తెలుసా? 12 లక్షల మంది. పురుషులతో కలిపితే 6 లక్షలు. ఓన్లీ కేవలం పురుషులు 6 లక్షలు. పురుషులు అట్లాగే స్త్రీలు, పిల్లలు కలిపితే ఒక 13 లక్షలు 14 లక్షలు దాటేస్తారన్నమాట. అంతమంది ప్రజల్ని వీళ్ళు ఒక 10 మంది ఏం చేస్తా ఉన్నారు? నెగిటివ్ స్పీచ్ తో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నారు. అయితే నిండు మనసుతో అనుసరించిన కాలేబు అట్లాగే జాషువా వాళ్ళు ఏం చేశారు? గుడ్ మెసేజ్ ని వాళ్ళు స్ప్రెడ్ చేస్తా వచ్చారు. ఏమని చేశారు చూడండి. ఫస్ట్ 13వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, కాలేబు ముందు వచ్చాడు, జాషువా వెనకాలన్నాడు, మోషే కూడా వెనకాలన్నాడు. వాళ్ళు ఆ 10 మంది ఆ యొక్క రాంగ్
ఆ విషయాలు వాళ్ళ యొక్క భయాన్ని బయట పెడితే మోషే బయట ఫస్ట్ స్పందించలేదు, అలాగే జాషువా ఫస్ట్ స్పందించలేదు. స్పందించింది ఎవరంటే కాలేబు స్పందించాడు. కాలేబు ముందు వచ్చి ఏమన్నాడంటే ఆ జనులందరినీ నిమ్మలపరిచి మనం నిశ్చయముగా వెళ్ళుదాము, దాన్ని స్వాధీనపరుచుకుంటాం పక్కా అన్నాడు. దాన్ని ఖచ్చితంగా జయిస్తాము, మనకు ఆ శక్తి ఉంది అన్నాడు. దానికి శక్తి ఉన్నాడు. అంతేకాదు ప్రజలందరి ఎదుట అక్కడ ఇంచుమించు 12 లక్షల మంది చాలా భయంతో పిరికితో జీవితం ఏమైపోద్ది అన్న గందరగోళంలో ఉంటే కాలేబు నుంచొని వాళ్ళ దగ్గర మనం జయిస్తాము ఖచ్చితంగా అన్నాడు. కాలేబుని చూసి కాలేబుతో పాటు జాషువా కూడా వచ్చాడు. చూడండి ఎక్కడ వచ్చాడు, 14వ అధ్యాయము 6వ వచనం బి నుంచి చూస్తే, అప్పుడు దేశంలో సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడైన యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల ఆ సర్వ సమాజంలో మేము సంచరించి చూసిన దేశమును మిక్కిలి మంచి దేశము. ఏం చెప్పారు వాళ్ళు? మిక్కిలి మంచి దేశం. వాళ్ళ మాట వినద్దు. సో ఇప్పుడు కాలేబుకి ఎవరు తోడయ్యారు? జాషువా కూడా తోడయ్యారు. తోడై ఏం చేశారు? వాళ్ళిద్దరూ బట్టలు చింపుకొని, బాబోయ్ మేము నిజం చెప్తా ఉన్నాం, ఆ దేశము చాలా మంచి దేశము. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఈ 10 మంది మిగిలిన 10 మంది ఏం చెప్పారు తెలుసా? దాని మీద దుష్ట సమాచారం ఇచ్చారు. ఏమని ఇచ్చారు తెలుసా? అక్కడున్న ప్రజలే, ఆ ప్రాంతం అక్కడున్న ప్రజలనే చంపేస్తుంది. చాప్టర్ చూడండి, పైన చూడండి, 13వ అధ్యాయము 32వ వచనం సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము. ఏం చేస్తుందంట? అక్కడున్న ప్రజల్ని ఆ ప్రదేశమే తింటుందంట. అక్కడున్న ప్రజల్ని ఆ ప్రదేశం తింటుందంట. అంటే శపించబడింది ఆ ప్రదేశం, శపించబడిన ప్రదేశం అని చెప్తా ఉంటే, కానీ వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు? అది మంచి దేశం, మిక్కిలి మంచి దేశం అని చెప్పి గుడ్ మెసేజ్ ని వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రొక్లెయిమ్ చేస్తా ఉన్నారు. మనలో చాలా మంది ఒక ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి ఆ యొక్క ఆన్సర్ రాకపోతే దేవుడు చేయడండి, దేవుడు ఇష్టం వచ్చి చేసుకుంటాడు, దేవుడికి పార్షాలిటీ ఉంటుంది, లేకపోతే పక్షపాతం ఉంటుంది, కొంతమందికి ఆయన న్యాయం చేస్తాడు అని చెప్పి బ్యాడ్ స్పీచ్లు లేకపోతే బ్యాడ్ ప్రాపగాండా చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు దేవుడు నమ్మదగిన వాడు, దేవుని యొక్క కంటిలో నుంచి పరిస్థితులను చూసి వాళ్ళు చెప్తా ఉంటారు. చూడండి, బెస్ట్ మెసేజ్ ఒక వ్యక్తి, ఒక మారు మనసు పొందిన వ్యక్తిగా మనం చెప్పే బెస్ట్ మెసేజ్ ఏంటి అంటే దట్ ఈస్ గాస్పెల్. దేవుని గురించిన సువార్త అది చెప్తే సరిపోతుంది. కొన్నిసార్లు వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతారు, ఆ ప్రశ్నలకి మనం ప్రతి దానికి సమాధానం చెప్పాలి ఆఫ్ కోర్స్. కానీ కొన్నిసార్లు మన దగ్గర ఆన్సర్స్ ఉండవు కాబట్టి గాస్పెల్, ప్రతి దానికి సొల్యూషన్ యేసుక్రీస్తు. ఆయన మన పాపాల కోసం ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు అని చెప్పడం గుడ్ న్యూస్. ఓకే, సో ఇక్కడున్న ప్రజలు, ఇక్కడున్న కాలేబు, జాషువా ఏం చేస్తా ఉన్నారంటే మంచి ఫెయిత్ ని లేకపోతే విశ్వాసాన్ని, మంచి మాటల్ని వాళ్ళు స్ప్రెడ్ చేస్తా వచ్చారు. ఇప్పుడు బాగా పెరిగిపోతా ఉంది కదా, బయట టీవీలో ఎక్కడ చూసినా, యూట్యూబ్లో ఎక్కడ చూసినా యేసుక్రీస్తు ఆయన సిలువలో తన మేకులను ఆయనే పీక్కోలేడు, ఆయన ప్రేమించేవాడినే ఆయన చంపేస్తా ఉంటాడు, ఏదో చెప్తా ఉంటారు కదా, బ్యాడ్ ప్రాపగాండా చేస్తా ఉన్నారు బయట. కానీ మనం దేవుని మీద విశ్వాసం ఉంచేవాళ్ళగా మన జీవితంలో జరిగిన, మనం చూసిన మంచి విషయాల్ని మనం స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. విశ్వాసులు, చర్చికి వెళ్ళే వాళ్ళు, వాక్యాన్ని చదివే వాళ్ళు మౌనంగా ఉన్నంత కాలం ఇలా ఈ 10 మంది వాళ్ళకి ఇష్టం వచ్చింది మాట్లాడుతూనే ఉంటారు. దేవుడు డిఫెండ్ చేసుకోగలడు, కానీ దేవుడు మనకు కూడా వాక్యాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, మనం కూడా డిఫెండ్ చేయాలి. ఓకే, ముందుకెళ్దాం. అయితే ఇంకొంచెం ముందుకెళ్తే లీడర్షిప్, బిఫోర్ డౌటింగ్ ప్రెజెన్స్, వాళ్ళందరూ ఏం చేశారంటే 10 మంది ఏం చేశారు అంటే, పదండి మనం ఇంకా వేరే కొత్త నాయకుడిని ఎన్నుకున్నాం. చూడండి ఇక్కడ ఉంటుంది, మనకి ఎక్కడ ఉంటుంది అంటే 4వ వచనం, 14వ అధ్యాయం 4వ వచనం, మనము నాయకుని ఒకరు నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళదమని చెప్పుకొనగా ఏం చేశారు? ఇప్పుడు వాళ్ళు మనం కొత్త నాయకుని ఎన్నుకున్నాం. మోషే వద్దు, జాషువా వద్దు, ఈ యొక్క అహరోను వద్దు, వీళ్ళు ఎవరు వద్దు, మనకి ఒక కొత్త నాయకుని మనం ఎన్నుకొని మనం అనుకోదాం పదా అని అనుకున్నారు. లీడర్షిప్ ని మార్చేశారు.
ఒక్కసారి కనుక మనలో చాలా మంది ఈ చర్చకు వస్తా ఉన్నాం, పాస్టర్ గారు కొన్నిసార్లు మనల్ని వాక్యం నుంచి గద్దిస్తా ఉంటే మనకు కొంతమంది నచ్చదు, చాలా మందికి నచ్చదు. గద్దిస్తున్నారేంటి, చక్కగా మనకు కంఫర్ట్ గా ఉండాలి మన లైఫ్. చక్కగా వచ్చి ఒక సంఘానికి వచ్చినప్పుడు చెప్పుల్లో వెనకాల ఎక్కడో కూర్చొని పానికేసేసి వెళ్ళిపోతే చాలు, అందరూ అదే చర్చికి వెళ్ళాలనుకుంటారు. కానీ పాస్టర్ గారు వాక్యంలో నుంచి ఖండిస్తే నచ్చదు, అంటే వెంటనే మనం చర్చే మార్చాలనుకుంటాం, పాస్టర్ గారినే మార్చాలనుకుంటాం, ఏం చర్చలు లేవు అని అనుకుంటాం. కానీ ఇక్కడున్న కాలేబు, జోషువ మాత్రం వాళ్ళు దేవుడిచ్చిన నాయకుడి దగ్గర వాళ్ళు ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు మాత్రం వేరే నాయకుడి దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నారు. నిండు మనసుతో అనుసరించడం అంటే ఇక్కడ ఈ యొక్క దేవుడు నియమించిన నాయకులకి అగేన్స్ట్ గా వెళ్ళడం కాదు, దేవుడు నియమించిన నాయకులకి అగేన్స్ట్ గా వెళ్ళడం కాదు. ఇంకొంచెం ముందుకెళ్తే తర్వాత బిఫోర్ డౌటింగ్ ప్రెజెన్స్, ఇక్కడ చూస్తే దేవుడు మనకు తోడే లేడు అని అక్కడ ఉన్న ఇజ్రాయెల్ ప్రజలందరూ సనుక్కుంటా ఉంటారు. కానీ కాలేబు, యెహోషువ మాత్రం దేవుడు మనకు తోడై ఉన్నాడు అన్న విషయాన్ని చెప్తా ఉంటాడు. 14:9 మనకు తోడై ఉన్నాడు దేవుడు, మనం భయపడకూడదు. దేవుని యొక్క ప్రెసెన్స్ గురించి, దేవుని యొక్క సన్నిధి గురించి అక్కడ కాలేబు, యెహోషువ జ్ఞాపకం చేస్తా ఉంటారు. కానీ అక్కడ ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు 13 లక్షల ఇజ్రాయెల్ ప్రజలు దాన్ని మర్చిపోరు. దేవుని సన్నిధి మనతో ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోతా ఉంటాం. దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తా ఉన్నాడు అన్న విషయాన్ని మర్చిపోయి ఈజీగా మనం పాపం చేస్తా ఉంటాం, ఈజీగా ఆయనకి అగేన్స్ట్ గా పోతా ఉంటాం, ఈజీగా అబద్ధాలు ఆడేస్తా ఉంటాం, ఈజీగా చర్చకు వచ్చేస్తా ఉంటాం, మనం చేయాల్సింది చేసేస్తా ఉంటాం. దేవుడు చూడట్లేదులే అని భ్రమపడతా ఉంటాం, మర్చిపోతా ఉంటాం. మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడు, మనల్ని గమనిస్తా ఉన్నాడు, ఆయన కళ్ళు ఎక్కడ ఏదైనా చూడగలదు అన్న బేసిక్ విషయాన్ని మనం మర్చిపోతా ఉంటాం కదా, బేసిక్ విషయాన్ని మనం మర్చిపోతా ఉంటాం. కానీ కాలేబు, యెహోషువ జ్ఞాపకం చేస్తా ఉన్నారు, మనకి యెహోవా తోడే ఉన్నాడు, మర్చిపోవద్దు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడున్న ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు, వాళ్ళు దుష్ట ప్రచారం చేస్తూ, ఏదైతే వాగ్దాన భూమి గురించి దుష్ట ప్రచారం చేస్తూ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, దేవుడు ఇచ్చిన బహుమానాన్ని వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, తృణీకరిస్తా ఉన్నారు. దేవుడు శ్రేష్టమైనది ఇస్తాడు అన్న బేసిక్ విషయాన్ని మర్చిపోయారు. దేవుడు వాగ్దాన భూమికి మనల్ని ఇస్తా ఉన్నాడు అన్న విషయం అక్కడ ఉన్న ప్రజలందరికీ మోషే దేవుడు వాళ్ళందరికీ చెప్పేసిన తర్వాత కూడా అక్కడ ఉన్న 10 మంది ఏమంటా ఉన్నారు, దేవుడిచ్చే బహుమానం నీచమైనది, దేవుడిచ్చే బహుమానం శాపగ్రస్తమైనది. అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళని చంపేస్తుంది. దేవుడిచ్చిన బహుమానాన్ని వాళ్ళు తృణీకరిస్తా ఉన్నారు, వాళ్ళు దాన్ని చెత్తగా చూస్తా ఉన్నారు. అక్కడ ఉన్న ప్రజలందరూ దేవుడు ఇస్తే మంచిదే ఇస్తాడన్న విషయాన్ని, బేసిక్ విషయాన్ని మర్చిపోయారు. దేవుడు ఇస్తే మంచిదే ఇస్తాడన్న విషయాన్ని మర్చిపోయారు వాళ్ళు. దేవుడు మనకి వేస్ట్ది, చెత్త తెస్తున్నాడు అన్న భ్రమలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ కాలేబు, యెహోషువ వాళ్ళు ఏం చేశారు, నిండు మనసుతో దేవుడిని అనుసరించారు. దేవుడు ఇస్తే ఖచ్చితంగా శ్రేష్టమైనదే ఇస్తాడు అన్న విషయాన్ని వాళ్ళు జ్ఞాపకం ఉంచుకున్నారు. దాన్ని చెప్తా ఉన్నారు. దేవుడు ఖచ్చితంగా శ్రేష్టమైనదే మన కోసం ఇస్తాడు, ఆయన డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ అక్కడున్న ఇజ్రాయెల్ ప్రజలు 13 లక్షల మంది, వీళ్ళు అందరూ ఒకటైపోయారు, ఏకమైపోయారు. అక్కడున్న 14 లక్షల మంది ఏకమైపోయారు. ఏమైనా ఏకమైపోయారంటే అక్కడికి మనం వెళ్ళలేము, వాళ్ళు ఆజానుబాహుల్లో ఉన్నారు, వాళ్ళు చాలా ఉన్నత దేవులు, మనం వాళ్ళని కొట్టలేము, వాళ్ళపైన విజయాన్ని సాధించలేమని అక్కడున్న 13 లక్షలు ఏకమైపోయి అక్కడున్న మోషే, తర్వాత కాలేబు, అహరోను, జోషువ వీళ్ళందరినీ ఒకటి చేసి ఏం చేస్తా ఉన్నారంటే రాళ్లతో కొట్టడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. చూడండి వాళ్ళు రాళ్ళతో 14వ అధ్యాయము 9వ వచనం బి నుంచి చూస్తే, వాళ్ళు భయపడిపుడి యెహోవా మీకు తోడే ఉన్నాడు అన్న విషయాన్ని, సత్యాన్ని, వాస్తవాన్ని వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా, ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెనని ఏం చేశారు, వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేయాలనుకున్నారు.
రాళ్లతో కొట్టి చంపేయాలనుకున్నారు. అయితే బేసిక్ విషయాన్ని మర్చిపోయారు. ఏంటో తెలుసా? దేవుడు తోడే ఉంటే వారి పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడన్న విషయాన్ని మర్చిపోయారు. వెంటనే ఏం జరిగింది? కింద చూడండి, 10వ వచనం. ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలు అందరికీ కనిపించను. దేవుడే యుద్ధం చేస్తాడు. దేవుడే ఆయన కోసం మనం ఎప్పుడైతే నుంచుంటామో, ఆయన నిండు మనసుతో ఎప్పుడైతే మనం వెంబడిస్తా ఉంటామో, ఆయనే మన పక్షాన నుంచుంటాడు. ఆయనే మన పక్షాన నుంచుంటాడు. అక్కడున్న మోషే, అహరోను, అట్లాగే కాలేబు, అట్లాగే జోషువ వీళ్ళందరి పక్షాన దేవుడు నుంచున్నాడు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మహిమను మరొకసారి చూశారు. 13 లక్షల మంది తిరగబడ్డారు. 13 లక్షల మంది తిరగబడ్డారు. దానివల్ల ఏం జరిగిందో తెలుసా? అల్టిమేట్గా ఏం జరిగిందో తెలుసా? ద లాస్ట్ ద ఇన్హెరిటెన్స్. ఏం జరిగిపోయింది? వాళ్ళు వాగ్దాన భూమిలోకి రాలేరు అన్న విషయాన్ని అక్కడ దేవుడు చెప్తాడు. 14వ అధ్యాయం 22 కనుక మనం చూస్తే, నేను ఐగుప్తులో నుండి అరణ్యంలో నేను చేసిన సూచక క్రియలను, నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి కాగా, వారి పితరులకు ప్రమాణ పూర్వకముగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు. అను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దాన్ని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతనిని ప్రవేశపెట్టెదను. ఏమంటున్నాడు? నా పైన తిరుగుబాటు చేసిన వాళ్ళు ఒక్కను కూడా వాగ్దాన భూమిలో అడుగు పెట్టరు. చూడండి, దేవుడు అతి కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటో తెలుసా? ఈజిప్ట్ లో నుంచి, ఐగుప్తులో నుంచి ఎంతో అద్భుతాలతో, ఎన్నో సూచక క్రియలతో ఆ గద్ద రెక్కల మీద ఇజ్రాయెల్ ప్రజలు బయటికి తీసుకొచ్చిన దేవుడు అతని కఠినమైన నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నాడంటే 10 సార్లు వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి శోధించారు. కరెక్ట్గా ఉంది చూడండి, 10 అనేది ఉంది చూడండి, 22. ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి. అరే, దేవుడేంటి అంత అద్భుతాలు చేసి గద్ద రెక్కల మీద ఇజ్రాయెల్ ప్రజలు తీసుకొచ్చి 40 సంవత్సరాలు వాళ్ళని కంటికి రప్పలాగా కాపాడి ఎలా కాపాడాడు తెలుసా అండి? నిన్న మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఎలా కాపాడాడు తెలుసా? అది విల్డర్నెస్ కదా, అరణ్యం ఎలా ఉంటదంటే పగలు భయంకరమైన ఎండ. అరణ్యం అంటే అక్కడ తినడానికి ఫుడ్ దొరకదు, తాగడానికి నీళ్లు దొరకదు. అలాంటి ప్రదేశం అది. ఆ జంతువులు కూడా ఉండడానికి ఇష్టపడవు. అలాంటి ప్రదేశంలో ఎండ భయంకరంగా ఉంటది. కానీ వాళ్ళు కందిపోకూడదని వాళ్ళకి ఏమిచ్చాడు దేవుడు? మేఘ స్తంభాన్ని ఇచ్చాడు. రాత్రి వచ్చేసరికి రాత్రి వేడి తట్టుకోలేరు, రాత్రి చలికి తట్టుకోలేరు, విపరీతమైన చలి. అందుకే మన్నాను కురిపించినప్పుడు ముందు మంచు ఉంటది. భయంకరమైన చలి నైట్ టైం. పగలు ఎంత వేడిగా ఉంటుందో రాత్రి అంత మంచుగా ఉంటది. ఆ మంచుకి జనాలు చచ్చిపోవడమే విల్డర్నెస్ లో, అరణ్యంలో. కానీ దేవుడు ఏం చేశాడు? అగ్ని స్తంభాన్ని వాళ్ళ కోసం ఇచ్చాడు. అంతేకాదు, వాళ్ళ 40 సంవత్సరాలు ఆ అరణ్యంలో ఉంటా ఉన్నప్పుడు అక్కడ ఉన్న విషపూరితమైన జంతువులు ఉంటాయి, పాములు కానీ ఇవి కానీ ఉంటాయి. ఒక చిన్న తేలు కుట్టినా మనిషి చచ్చిపోవడమే. అలాంటి వాళ్ళని కాపాడుతూ వచ్చాడు. దీని మీద ఒక పెద్ద ప్రసంగమే చెప్పొచ్చు. వాళ్ళని ఎలాగా దేవుడు కాపాడుతూ వచ్చాడు. అంత కాపాడుతూ వచ్చిన దేవుడు ఇప్పుడు అతి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు. వాళ్ళు ఎవ్వరూ కూడా వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టరు. ఎందుకంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడంటే 10 మార్లు యెహోవాని శోధించారు. అయితే మీకు ఇష్టమైతే నేను ఒక బిబ్లికల్ టూరిజం లాగా మిమ్మల్ని అందరినీ ఓల్డ్ టెస్ట్మెంట్ వైపు తీసుకెళ్ళాలని నేను ఆశపడతా ఉన్నాను. ఆ 10 మార్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, దేవుడు ఎలా స్పందించాడు, ఏ పాపం చేశాడు అనేది మనం చూడాలనుకుంటే మనకు చాలా బాగుంటుంది మనం చూడగలిగితే. ఫస్ట్ మనం చూస్తే కనుక, నేను కథలా చెప్పేస్తాను, తీయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం చూస్తే కనుక ఎర్ర సముద్రం దగ్గర దేవుడు తన గద్ద రెక్కల మీద తీసుకొచ్చిన తర్వాత, అక్కడ ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. వెనక చూస్తే ఫరో యొక్క సైన్యం, ముందు చూస్తే మహాసముద్రం. వాళ్ళు ఏమన్నారంటే వెంటనే
వాళ్ళు ఏమన్నారంటే ఫియర్ వచ్చేసింది, మాకు అక్కడ ఐగుప్తులో సమాధులు లేవా, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చంపేయడానికి అని అన్నారు. అది మొదటిసారి. అయితే వీళ్ళకి భయం ఎందుకు వచ్చిందంటే అక్కడ చూస్తున్న సర్కమ్స్టాన్సెస్ బట్టి, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని చూసినప్పుడు వాళ్ళకి భయం వచ్చింది. దేవుడు వెంటనే ఏం చేసాడు తెలుసా, వాళ్ళని గద్దించలేదు, వాళ్ళ పనిష్మెంట్ ఇవ్వలేదు, దేవుని యొక్క ఉగ్రత చూపించలేదు, కానీ వాళ్ళకి కృప చూపించాడు. కృప చూపించి ఏం చేశాడు, ఆ యొక్క సముద్రాన్ని చీల్చి ఆరిన నేల మీద దేవుడు వాళ్ళని తీసుకురావడం మనం చూస్తూ ఉంటాం. నేను అనుకుంటాను ఇదే సమయంలో కాలేబు జాషువా అంటా అన్నప్పుడు వాళ్ళు అనుకుని ఉంటారు, అరే ఏంటా ఇప్పుడే కదా 10 దిగుళ్ళు వాళ్ళని ఐగుప్తు మీద తీసుకొచ్చి మనం బయటికి తీసుకురావడం నువ్వు చూడలేదా? అయ్యో మేఘస్తంభాన్ని రాత్రి అగ్నిస్తంభాన్ని పెట్టాడు చూడలేదా అని అన్నారేమో, నాకు తెలియదు, నేను అలా ఊహించుకుంటా. కానీ ముందుకెళ్తే అది మొదటిసారి ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు ఏం చేశారు, దేవుడిని శోధించారు. అది మొదటిసారి. రెండోసారి కనుక చూస్తే అక్కడి నుంచి క్రాస్ అయ్యి వాళ్ళు ఎక్కడికి వస్తారంటే మారా అనే ప్రదేశానికి వస్తారు. అలా ఇంచుమించు ఒక 10 రోజులు 20 రోజులు ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వస్తారంటే మారా అనే ప్రదేశానికి వచ్చారు. అక్కడ వాటర్ తాగుదామని వెళ్ళినప్పుడు అది తాగినప్పుడు చాలా చేదుగా ఉంటాయి. దేవుడు మమ్మల్ని ఎక్కడ దాకా తీసుకొచ్చాడు, మాకు తాగడానికి వాటర్ ఇవ్వడా, మమ్మల్ని చంపేస్తాడా అని మరొకసారి శోధించారు. అది రెండోసారి ఏం చేశారు, మొన్నే దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు అన్న విషయాన్ని మర్చిపోయాడు. షార్ట్ మెమరీ జ్ఞాపకం ఉండదు మనకి దేవుడు ఏం చేశాడో. అక్కడ ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు కేవలం 3 రోజుల్లో ఆ దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు అన్న విషయాన్ని మర్చిపోయారు. మమ్మల్ని ఇక్కడ దేవుడు తీసుకొచ్చి చంపేస్తాడా అని అన్నారు. వెంటనే దేవుడు ఏం చేశాడు, మళ్ళీ జడ్జిమెంట్ లేదు, వాళ్ళ మీద శిక్ష తీసుకురాకుండా అక్కడ ఉన్న వుడ్ ఒక చక్కని ఆ నేల మీద వేయగానే అది మంచి వాటర్ అయిపోద్ది అన్నప్పుడు మంచి వాటర్ వాళ్ళు తాగారు. అయితే దేవుడు వాళ్ళని గద్దించలేదు, తిట్టలేదు, కానీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఆ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు నా ఆజ్ఞలు గైకొనండి. ఎగ్జోడస్ నిర్మాకాండం 15:26 చదివితే మాకు అర్థమైంది. తీయొద్దులే, మీరు నా ఆజ్ఞల్ని గైకొనండి, అప్పుడు ఐగుప్తు మీద తీసుకొచ్చిన తెగుళ్ళు మీ దగ్గరికి ఏది రావు అన్న వాగ్దానం చేస్తాడు దేవుడు. ఇన్స్ట్రక్షన్, ఒక టీచింగ్ ఇచ్చాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇంకొంచెం ముందుకైతే మూడోసారి చూస్తే హంగర్ ఇన్ ద విల్డర్నెస్. అయిక 16వ అధ్యాయం, నిర్గమకాండం 16వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. వాళ్ళకి ఆకలేస్తా ఉంటది. ఆకలేస్తూ ఏమంటారంటే ఆ యొక్క ఐగుప్తులోనే జీవితం బాగుంది, అక్కడ మాంసం అన్ని ఉన్నాయి మాకు అని చెప్పుకున్నారు. అఫ్ కోర్స్ నిజంగానే ఐగుప్తులో ఎంతో కొంత ఫుడ్ మంచిగానే దొరికింది. కానీ అతి భయంకరం ఏంటంటే వాళ్ళు బానిసత్వం ఉన్నారన్న విషయాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకున్న వల్ల ఏంటంటే మాకు మంచి ఫుడ్ దొరుకుతుంది, మాంసం దొరుకుతా ఉంది. కానీ ఏం చేసిండు తర్వాత ఐగుప్తులో ఉన్న జీవితాన్ని వాళ్ళు చాలా గొప్పగా చూశారు. వెంటనే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి ఏమిచ్చాడు, మన్నాని కురిపించాడు అన్నమాట. అయితే కురిపించక ముందు దేవుడు ఏం చేశాడు అంటే బాబు నేను మన్నాను కురిపిస్తా మీకు, ఓకే, నేను మీకు మన్నాను కురిపిస్తా, జాగ్రత్తగా మన్నాన్ని కురిపిస్తా. అయితే మీరు ఏం చేయాలంటే ఏ రోజుకి ఆ రోజుదే తినాలా, జాగ్రత్తగా ఏ రోజుది ఆ రోజుకే తినాలా. ఏం చేయాలంట, ఏ రోజుకి ఆ రోజుదే తినాలా, రెండో రోజుకి మీరు సమకూర్చుకోకూడదు అన్న విషయాన్ని బేసిక్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసాడు దేవుడు. ఇచ్చేసిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క మాటను వాళ్ళు వినలేదు, వాళ్ళు దాచుకున్నారు. ఇది నాలుగోసారి. ఇంకొంచెం ఉంది కదా, అంటే దేవుడు ఏం చేయాలనుకున్నాడు, దేవుడి మీద డిపెండ్ అవ్వాలి అన్న విషయాన్ని ఇశ్రాయేలు ప్రజలకి నేర్పించాలనుకున్నాడు. కానీ దేవుడి మీద డిపెండ్ అవ్వకుండా ఫ్యూచర్ గురించి వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు. ఫ్యూచర్కి వాళ్ళ జీవితాన్ని సమకూర్చుకోవడం కోసం ఆలోచిస్తా ఉన్నారు. ఇంకొంచెం ముందుకెళ్తే బ్రేకింగ్ ద సబ్బాత్. అంతేకాదు, మీరు సబ్బాత్ రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటకు వచ్చి మీరు మన్నాని తీసుకోకూడదు. ఎందుకంటే మన్నా ఆ రోజున కురవదు, ఆ ముందు రోజే డబల్ గా ఎక్కువ మోతాదులో కురుస్తుంది. మీరు ఆ రోజునే తీసుకొని సబ్బాత్ కోసం మీరు కూర్చుకోవాలి అని చెప్పి దేవుడు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. కానీ వాళ్ళందరూ ఏం చేశారు, మళ్ళీ ఆ సబ్బాత్ రోజును కూడా బయటికి వెళ్ళి వాళ్ళు దాన్ని తీసుకుంటారు. అప్పుడు కూడా దేవుడు ఏమన్నాడా,
దేవుడు ఏమీ అనలేదు. బ్రేకింగ్ ద సబ్బాత్ అప్పుడు కూడా దేవుడు ఏమనలేదు. ఇక తర్వాత 6వసారి దేవుడు మరొకసారి చూస్తే కనుక ఎగ్జోడస్ 17వ వచనంలో, నిర్గమకాండము 17వ అధ్యాయంలో మనం చూస్తే కనుక దేవుడు వాటర్ అవుతా ఉంటది, బాగా తాము లేదు, వాటర్ అవుతా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు మాతో లేడా, దేవుని యొక్క ప్రెసెన్స్ మాతో లేదా, దేవుని యొక్క సన్నిధి మాతో లేదా అని మళ్ళీ చదువుకుంటా ఉంటారు. అప్పుడు ఏమంటాడంటే దేవుడు ఏమంటాడు, నేను అక్కడ నా సన్నిధి అక్కడ ఉంది, నువ్వు రాళ్ళ మీద కొట్టు అనగానే వాటర్ వస్తాయి అనగానే వాటర్ వచ్చిందన్నమాట. దేవుడు అప్పుడు కూడా పనిష్మెంట్ ఇవ్వలేదు. దేవుడు తన ఉగ్రతను చూపించలేదు, మెర్సీని చూపిస్తా ఉన్నాడు, కృపను చూపిస్తా ఉన్నాడు. 7వసారి కనుక మనం చూస్తే అతి భయంకరమైనది నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండం 32వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు బంగారపు దూరం చేసుకుంటారు, బంగారపు దూరం చేసుకుంటా ఉంటారు. అప్పటికే 10 ఆజ్ఞలు దేవుడు చెప్పింది వాళ్ళు పైనుంచి వింటా ఉంటారు. 10 ఆజ్ఞలు అప్పటికే ఇవ్వబడ్డాయి ఇజ్రాయెల్ ప్రజలకి. ఏమని 10 ఆజ్ఞలు మనందరికీ తెలుసు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు, దేనికి సాగిలపడకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగిలించకూడదు, ఇవన్నీ వాళ్ళు విన్నారు. అని వినిన జస్ట్ 40 రోజుల్లో, జస్ట్ 40 days లో వాళ్ళ దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అదే వాళ్ళ కింద చేస్తారు. అప్పుడు దేవుడు పాపం రగులుకుంది, నేను వీళ్ళందరినీ నాశనం చేసేస్తాను, మోషే నీ సంతానం అభివృద్ధి చేస్తాను అన్నాడు. కానీ వెంటనే మోషే ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశాడు, దేవుడు శాంతపరిచాడు. కానీ అయినప్పటికీ ఆ రోజున 3,000 మంది చచ్చిపోయారు. యెహోవా వైపు ఉన్న వాళ్ళందరూ ఇటుపక్కరండి అన్నప్పుడు 3,000 మంది ఆ రోజున చంపబడ్డారు. కానీ అందరిపైన దేవుడు కృప చూపించాడు. అంతేకాదు 8వసారి మనం చూస్తా ఉన్నప్పుడు సంఖ్యాకాండం 11వ అధ్యాయం. అక్కడేం జరుగుతుందంటే వాళ్ళు ఏ రీజన్ లేకుండానే దేవుడు పైన సనుక్కుంటా ఉంటారు. ఏ రీజన్ లేకుండానే, అంటే వాతపై పైన మనసాక్షి అంటారు కదా, ఆయాసం అన్నారు కానీ తెలుగులో, కానీ ఇంగ్లీష్ లో సరైన పదం లేదనమాట, కరెక్ట్ రీజన్ లేదు ఎందుకు వాళ్ళు చదువుకున్నారని. ఎందుకని, కానీ అప్పటికే వాళ్ళకి ఇజ్రాయెల్ ప్రజలకి ఏదైతే కావాలో అవన్నీ ఇచ్చేసాడు. నంబర్స్ సంఖ్యాకాండం 1 నుంచి 10 అధ్యాయాలు మనం చదవగలిగితే వాళ్ళకి అప్పుడు దాకా టెంపుల్ లేదు, కానీ సమాజ మందిరం ఇది టాబర్నేకల్ అనేది వచ్చింది, గుడారం. తర్వాత ధర్మశాస్త్రం ఇవ్వబడింది, యాజకులు వచ్చారు, లేవీలు వచ్చారు. ఇలా వాళ్ళు ఒక రాష్ట్రం, ఒక దేశంగా వాళ్ళు ఏర్పడ్డారు. బట్ అయినప్పటికీ వాళ్ళు ఏం చేశారు, కంప్లైంట్ చేస్తా ఉన్నారు. కొన్నిసార్లు మన జీవితం బాగున్నా సరే ఏదో ఒక దాన్ని బట్టి దేవుడిని కంప్లైంట్ చేస్తూ ఉంటాం. అండ్ 9వసారి కనుక చూస్తే మీట్ కోసం, ఆహారం, మాంసం కోసం వాళ్ళు ప్రాకులాడుతూ ఉంటారు. అదే అధ్యాయంలో మాంసం కోసం వాళ్ళు ప్రాకులాడుతూ ఉంటారు. బట్ చివరికి 10వది కనుక మనం చూస్తే ఎక్కడది, నంబర్స్ సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో చివరిగా ఆ యొక్క 12 మంది వాళ్ళు అక్కడ వేగుల వారిని పంపించినప్పుడు వాళ్ళెవ్వరూ కూడా దేవుని పైన విశ్వాసం ఉంచరు. అది 10వసారి. సో 10 సార్లు వాళ్ళు ఏం చేశారు, దేవుణ్ణి శోధించారు 10 సార్లు. 10వసారి దేవుడు కోపం రగులుకుంది. దేవుడు కృప చూపిస్తా ఉన్నాడు. మొదటి 3 శోధించినప్పుడు దేవుడు మొదటి 4 వాటికి దేవుడు ఏమీ స్పందించలేదు, కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ కృప చూపిస్తూ వచ్చాడు. కానీ ఏడో పాపం నుంచి 7వసారి ఆ యొక్క శోధించినప్పుడు దేవుడు కోపం రగులుకుంది. ఇక 10వసారి దేవుడు అన్ని చేసినప్పటికీ కాలేబు, యెహోషువ వాళ్ళు విశ్వాసం ఉంచినప్పటికీ వాళ్ళెవరు కూడా విశ్వాసం ఉంచలేదు. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు యెహోషువ 14వ అధ్యాయం చదువుతాం. యెహోషువ నేను ముగించేస్తాను, 5-10 నిమిషాలు ముగించేస్తాను. యెహోషువ 14వ అధ్యాయం. సో ఇప్పుడు ఏమంటా ఉన్నాడు యెహోషువ, నేను నిండు మనసుతో యెహోవాను వెంబడించి తిని. జాగ్రత్త చూడండి. కేవలం 2 మాత్రమే వాగ్దానం భూమికి వచ్చారంటే మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోయారు. మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నారు తెలుసా, ఈ కాలేబు యొక్క కుటుంబీకులు కూడా ఉన్నారు. కాలేబు యొక్క ఫాదర్, మదర్, కాలేబు యొక్క బంధుమిత్రులు, కాలేబు యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ ఉన్నారు. కానీ
కాలేబు మాత్రం దేని మీద సృష్టించాడంటే దేవుడికి ఉంచిన వాగ్దానం మీద, ప్రామిస్ మీద నమ్మకం ఉంచాడు. ఆయన ఏం ప్రామిస్ చేశాడంటే వాగ్దానం భూమికి తీసుకెళ్తానన్నాడు, అట్లాగే తీసుకొచ్చాడు. ఆ 40 సంవత్సరాల క్రితం దేవుడు ఏం వాగ్దానం చేశాడంటే నీకు ఆ యొక్క హెబ్రోన్ అనే ప్రాంతాన్ని నేను నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం మీద నిలబడ్డాడు కాలేబు, వాగ్దానం మీద నిలబడ్డాడు. జాగ్రత్త చూడండి, ఏమంటా ఉన్నాడంటే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు తన సొంత ప్రజలు పాపం చేస్తున్న ఒకే ఒక్కడు కాలేబు మాత్రం పాపం చేయకుండా దేవుని వైపు నిలబడ్డాడు, దేవుని నిండు మనసుతో అనుసరించాడు. నాకు బాగా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే ఎప్పుడు కూడా కాలేబుకి మోసే ఉంటాడు పక్కనే, ఎప్పుడు కూడా యెహోషువ పక్కనే ఉంటాడు. వాళ్ళని చూసి కాలేబు స్ట్రెంత్ తెచ్చుకున్నాడే, కొంచెం ధైర్యాన్ని తెచ్చుకున్నాడే అని అనుకున్నాను. కానీ ఒకానొక సందర్భంలో మాత్రం కాలేబు ఒక్కడే అయిపోయాడు. అదే సందర్భంలో తెలుసా, నిర్గమకాండము 32 అధ్యాయంలో పైన మోషే దేవునితో సంభాషిస్తా ఉంటే మధ్యలో యెహోషువ ఉంటాడు, అహరోను కూడా కింద పాపం చేస్తా ఉంటాడు. ఒకే ఒక్కడు ఆ టైంలో, ఒకే ఒక్కడు పాపం చేయకుండా, పాపాన్ని అంటుకోకుండా దేవుని నిండు మనసుతో అనుసరించాడు. అది కాలేబు. పక్కన ఉన్న సొంత అన్నదమ్ములు, తండ్రి కొడుకులు అందరూ పాపం చేస్తా ఉన్నా అతను మాత్రం పాపం చేయలేదు, నిండు మనసుతో అనుసరించాడు కాలేబు. అక్కడ చాలా స్పెషల్ అనిపించాడు కాలేబు నాకు, అక్కడ స్పెషల్ అనిపించాడు. అప్పుడు దాకా మోషే పక్కనే ఉన్నాడు, మోషే చూసి ఎంత తెచ్చుకున్నాలి అంటే మోషే కూడా లేడు, యెహోషువ కూడా లేడు. కానీ కాలేబు మాత్రం చాలా స్ట్రెంత్ తో ఉండడం మనం చూస్తాం. ఇంకొంచెం ముందుకెళ్తే ఇప్పుడు కాలేబు ఏమంటా ఉన్నాడంటే ఈ హెబ్రోను ప్రాంతాన్ని కూడా నాకు ఇవ్వి. హెబ్రోన్ ప్రాంతం ముగించేస్తాను. ఈ హెబ్రోన్ గురించి మనకు తెలియాలి కొన్ని విషయాలు. ఏంటి అంటే హెబ్రోన్ అనేది ఏంటి అంటే అక్కడ అనాకీములు, లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా సంఖ్యాకాండం 14 అధ్యాయంలో అక్కడ అనాకీములు ఉన్నారని, వాళ్ళని చూస్తే వాళ్ళు భయపడ్డారని చెప్పుకున్నాం కదా. ఆ అనాకీములు ఎక్కడ ఉండేవాళ్ళంటే హెబ్రోన్ ప్రాంతంలో ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఏమంటా ఉన్నారు, ఈ అనాకీములు అతి పెద్దగా ఉండేవాళ్ళు, ఈ హెబ్రోన్ ప్రాంతాన్ని నాకు ఇవ్వి. 85 ఏళ్ల వయసులో ఈ యొక్క కాలేబు ఏమంటా ఉన్నాడంటే అతను ఏం చూస్ చేసుకోవచ్చు, ఒక మంచి ప్రదేశాన్ని చూసుకోవచ్చు, ఒక మంచి కంఫర్ట్ గా ఉండే ప్రదేశాన్ని చూసుకోవచ్చు, ఎలాంటి యుద్ధాలు రాని ప్రదేశాన్ని చూసుకోవచ్చు. కానీ కాలేబు ఏం చూస్ చేసుకున్నాడంటే ఈ హెబ్రోన్ అనేది కొండ ప్రాంతం అన్నమాట. అప్పుడు ఎవరైనా యుద్ధం చేయాలంటే, ఇజ్రాయెల్ పైన యుద్ధం చేయాలంటే ముందు హెబ్రోన్ వాళ్ళు అటాక్ చేయాలి, ముందు హెబ్రోన్ మీదే వాళ్ళు యుద్ధం చేయాలి. అలాంటి మొదటి స్థానాన్ని నేను తీసుకుంటాను అని కాలేబు చెప్తాను 85 ఏళ్ల వయసులో. చాలా మంది మన పెద్దవాళ్ళని మనం కలిపినప్పుడు వాళ్ళు ఏమంటారంటే బాబు మేము యవ్వన వయసులో ఉన్నప్పుడు పరిచయం చేసాం, మేము 20 ఏళ్ళు 25 సంవత్సరాలు ఉన్నప్పుడు మేము ఎంతో పరిచయం చేసాం, ఇప్పుడు మీదే అని అంటారు. కానీ ఇక్కడ కాలేబు ముసలి వయసులో కూడా ఐఎమ్ రెడీ టు ఫైట్ ఫర్ ద లార్డ్. యెహోవా నాకు తోడే ఉంటే నేను నిశ్చయంగా దాన్ని స్వాధీనపరుచుకుంటా. ఎందుకంటే దేవుడు చేసిన వాగ్దానం నా జీవితంలో నెరవేరింది. ఆ వాగ్దానం ఏంటంటే నేను ఈ భూమిని స్వతంత్రించుకునేంత లోపు కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో చచ్చిపోను. అలాగే ఆయన ప్రాణాలతో ఉన్నాడు, దేవుడు అతన్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడు, ఆ ప్రామిస్ ని స్వాధీనపరుచుకున్నాడు. చివరికి అతను ఏం సంపాదించుకున్నాడంటే ఆ యొక్క హెబ్రోన్ ప్రాంతాన్ని సంపాదించుకున్నాడు. నేను ముగించేస్తాను. కాలేబు తన 85 ఏళ్ల వయసు మొత్తంలో తను ఎవరి చేత ప్రభావితం చేయబడలేదు. తన చుట్టుపక్కల ఎన్నో పాపాలు జరుగుతున్నప్పటికీ దానివల్ల ఎటువంటి వాటి వల్ల ప్రభావితం చెందలేదు. కానీ తను ఆ 85 ఏళ్ల వయసు తర్వాత తను ఎంతమందిని ప్రభావితం చేశాడో తెలుసా? తన సొంత అల్లుడిని ప్రభావితం చేశాడు. అతనే మొదటి చర్చ, అతనే మొదటి న్యాయాధిపతి ఒత్నియేల్. తన ఒత్నియేల్ని, తన అల్లుడిని ప్రభావితం చేశాడు కాలేబు. అట్లాగే తన కూతుర్ని కూడా ప్రభావితం చేశాడు. జాగ్రత్తగా ఉండండి. మన జీవితంలో ఎంతో మంది మన చుట్టుపక్కల పాపలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ లైఫ్ చాలా కంఫర్ట్ గా ఉంటది, క్రీస్తు లేని లైఫ్, లేకపోతే చాలా ఆనందకరంగా ఉన్నారు. అది కదా లైఫ్. మనం ఇక బోరింగ్ గా పొద్దున్న లేసి వాక్యం చదువుకొని తెచ్చుకెళ్తా ఉన్నాం అన్న మైండ్ సెట్ మనకి ఇప్పుడొకప్పుడు వచ్చే ప్రమాదం ఉంది. సో మనల్ని ఈ యొక్క పాపపు ఊపిలోకి లాక్కెళ్ళే ఆ యొక్క ప్రభావం మన మీద పనిచేస్తూ ఉంటది. కానీ అయినప్పటికీ కాలేబు ఎట్లాగైతే నిండు మనసుతో వాటి వైపు వెళ్ళుకోకుండా ఒక్కడే ఉన్నప్పటికీ కూడా దేవుని నిండు మనసుతో అనుసరించడం, మనందరం కూడా అట్లాగే నిండు మనసుతో అనుసరించినప్పుడు మన తర్వాత తరం మనల్ని అనుసరిస్తుంది. మీకు క్వశ్చన్ తెలుసా? ఈ యొక్క కాలేబు యూదా వంశస్థుడు అని చెప్పుకున్నాం కదా. ఈ యూదా వంశంలో నుంచి నిజమైన రాజు
యేసుక్రీస్తు రావడం మనం చూస్తాం. దావీదు యొక్క లైన్ మొత్తం, దావీదు వంశస్థులందరూ ఆ సింహాసనం మీద చూడడానికి మనం చూస్తాం. అంటే ఆ రోజున కాలేబు చూపించిన ఆ మోడల్ని, ఆ మాదిరిని ఆ వంశస్థులందరూ పాటించారు. అది ఎక్కడి వరకు వచ్చిందంటే దావీదు వరకు వచ్చింది. ఆ వంశావళంతా కూడా ఆ యొక్క ప్రభావాన్ని మనం చూడొచ్చు. మనం కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో మిమ్మల్ని అందరినీ నేను కోరాలనుకుంటుంది ఏంటంటే, నిండు మనసుతో దేవుణ్ణి అనుసరిద్దామా. చాలా విషయాలు మనం చెప్పుకున్నాం. నిండు మనసుతో అనుసరించడం అంటే పక్కన వాడిని చూడడం కాదు, పైని చూడడమే. దేవుడి యొక్క పరిస్థితుల్లోంచి, దేవుడి యొక్క కంటిలోంచి మనం పరిస్థితులు చూస్తా ఉన్నప్పుడు మనల్ని ఏది ఆపలేదు. సో కమిట్మెంట్ తీసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన గత్తరెక్కల మీద ఇజ్రాయెల్ ప్రజల్ని తోడుకొని వచ్చినప్పటికీ దేవుని యొక్క శక్తిని వాళ్ళు శోధించరు.